నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నిరుపేద నిస్సహాయ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఆపద్ బంధువుగా మారుతోంది. ఒంటరి మహిళలకు అభయ హస్తం అందించేందుకు ముందుకు వచ్చింది. నెలకు 1000 రూపాయలు అందించి సామాజిక భద్రత కల్పించనుంది. తెలంగాణలో నిరుపేద మహిళలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రారంభించారు. జీవితంలో ఏ ఆసరా లేని వారికి మేమున్నామని అభయహస్తం అందిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రకటించిన ఒంటరి మహిళకు సాయం కలను సాకారం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను తీసుకువచ్చారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ఏ కుటుంబ ఆసరా లేని వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే ఈ మహిళల వార్షిక ఆదాయం పట్టణాల్లో 2 లక్షలకు మించకుండా, గ్రామీణ మహిళలైతే 1.5 లక్షలకు మించకుండా ఉండాలి. ఇతర సామాజిక భద్రతా పథకాల్లో లబ్ధిదారులు అయి ఉండకూడదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మహిళల తరఫున అందరి తరఫున ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విడో వాళ్ళకు 1000 రూపాయలు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్ పెట్టాడు, బీడీ కార్మికులకు అలాంటి వాళ్ళకి పింఛన్లు పెట్టినందుకు ఇంకా ఎంత మంచి పనులు అంటే నిజంగా ఒక్కొక్క ఇంట్లో ఎంత సంతోషపడుతారు. వాళ్ళకు ఒక ఆసరా దొరికింది, ఒక ఆధారం దొరికిందన్నంతగా పండగ సంబరాలు చేసుకున్నంత ఆనందంలో ఉన్నారు వాళ్ళందరికీ. గవర్నమెంట్ పింఛన్ ఎన్నో దిక్కులు ఆశ చేసిన ఇవరకు నాకు ఇయ్యలే. ఇప్పుడు ఇస్తానంటే అలా దయ కావాలి, అది ఇదంతే ఆనందం. ఆనందము ఇయ్యాలి. ఇప్పుడు అందరికి పెట్టింటికి ఇచ్చారు, అందరికి పెట్టినప్పుడు మరి నాయకుడి పాదాలకి ఇస్తే నేను కూడా యాడ్ చేస్తా. ప్రైవేట్, పబ్లిక్ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందుకుంటున్న వారై ఉండకూడదు. 65 సంవత్సరాల పైబడిన మహిళలకు వృద్ధాప్య పెన్షన్ ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. చేసిన పింఛని లేదు, నా పిల్లలు చదువుకురు, జాబులు లేవు, నాకు ఇల్లు లేదు. 20 సంవత్సరాల నుంచి బంజరాయిల్లు ఉన్నా, నాకు ఏమిట్లో ఉపయోగం కాలేదు. ఏం మాట్లాడాలి కేసీఆర్ ని? నేను ఏం మాట్లాడాలి? ఏ పోరాటం చేయాలి? ఇప్పుడు వచ్చిండు చేస్తా అని మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, ఏది లేదు. చేసేటోళ్లకు పింఛన్లు ఇస్తున్నాడు, ఎస్సీలకు ఎస్టీలకు జాబులు ఇస్తున్నాడు, మరి బీసీలకు ఏది లేదు. లబ్ధిదారులైన తర్వాత ఒంటరి మహిళలు ఒకవేళ వివాహమాడినా, పక్కా ఉద్యోగం లభించినా, ఆర్థికంగా స్థిరపడినా ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ అధికారులు 3 నెలలకొకసారి ఈ మేరకు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. పైన తెలిపిన నిబంధనలను బట్టి అర్హులైన మహిళలు ఈ పథకం లబ్ధిదారులుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేసే ఈ మహిళలది చాలా బాగుంది. పింఛన్ల ద్వారా ఈ ముసలోళ్ళకి, పిల్లలు కొంతమంది వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఈ 1000 రూపాయలు పింఛన్ వచ్చేది 2 భార్య భర్తలు బతికేంత అనుకూలంగా ఉంది. బయట వాళ్ళకి ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు ఈ పథకము అమలు చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ జరిగిన తర్వాత లబ్ధిదారులను గుర్తిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకి చేరుతుంది. ఈ పథకం తమకు ఎంతో లాభం చేకూరుస్తుందని మహిళలు అంటున్నారు. ఒంటరి మహిళల లబ్ధిదారుల పథకం కింద దరఖాస్తు చేసే మహిళలు సరైన సమాచారం అందించాలని, తప్పుడు సమాచారం అందించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. అయితే మానవీయ కోణంలో ఆలోచించి తీసుకునే నిర్ణయానికి పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఒంటరిగా జీవిస్తున్న మహిళలకి నెలకి 1000 రూపాయలు జీవన భృతి కల్పించాలి అనుకోవడం, ఈ పథకాన్ని ప్రవేశించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇదే అంశంపై ఇవాళ మన హాట్ టాపిక్ లో డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు, శాసన మండలి చీఫ్ విప్, అలాగే మమతా రఘువీర్ గారు, తరుణి సంస్థ వ్యవస్థాపకురాలు, అలాగే శైలజ గారు, మహిళా న్యాయవాది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ముందుగా మనం చూసినట్లయితే సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ప్రవేశపెట్టేటువంటి పథకాలు కానివ్వండి, అన్ని కూడా కొత్తగా ఉన్నాయి. అలాగే ప్రజలకి ఎంతో చేరువయ్యే విధంగా, ఎంతో హెల్ప్ చేసే విధంగా కూడా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఒంటరి ఆడవాళ్ళకి జీవన భృతి అనే అంశానికి సంబంధించి అర్హుల్ని ఏ విధంగా గుర్తిస్తారు? అంటే దానికి ఏమైనా ప్రత్యేకంగా సర్వే చేస్తారా, లేకపోతే గతంలో ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే విధంగానే వెళ్తూ ఉంటారు? ఒకటి మేడం, గతంలో మనం భూతోన్న భవిష్యత్తు అనేటట్టుగా ప్రపంచంలో ఇక్కడ కూడా ఇట్లా వర్గీకరణ జరగాలి. మనం వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం, వితంతులకు వితంతు పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకు వికలాంగుల పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఒంటరి మహిళలు ఉన్నారనేటువంటి ఒక విషయం మాకెందుకొరకంటే, మేము పెన్షన్ మంజూరు చేసిన తర్వాత గ్రామాలలో పెన్షన్ డబ్బులు ఇస్తున్న సందర్భంగా పాపం కొంతమంది ఒంటరి మహిళలు, అంటే ఎవరి మీద ఆధారపడకుండా కేవలం
వారి వృత్తి వాళ్ళకు ఏదైతే కూలి పని చేసుకుంటో వాళ్ళంతా వాళ్ళే బతుకుతారు. వాళ్ళకు పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒంటరి మహిళనే ఉంటుంది. అయితే వారికి ఇవ్వాలంటే ఈ 3 కేటగిరీలలో వస్తలేరు వాళ్ళు. వృద్ధులు గారు, ఎందుకంటే 18 సంవత్సరాల వయసు దాటి 35 సంవత్సరాల మధ్యలో ఇటు భర్తను వదిలేసిన వాళ్ళు ఒంటరి మహిళ కావచ్చు, పెళ్లి కానటువంటి వాళ్ళు ఒంటరి మహిళ కావచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్ వస్తలేదు, మేము ఎట్లా జీవనోపాధి గడపాలి. పెద్ద కేసీఆర్ ఏమో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి, కానీ మా పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇది సందర్భంగా వచ్చింది. దాని ఒక 2 సంవత్సరాలు బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసినాం. ఎట్లా మరి మీరు అన్నట్టుగానే ఎట్లా వర్గీకరణ చేస్తారు? కేవలం మీరు ఆ రోజు ఉండేటువంటి యొక్క ఎస్కేస్ దాన్ని ఆధారంగా చేసుకుని చేస్తారా అంటే, ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి ఒక జీవోను పరిశీలిస్తే ఎవరైతే మహిళలు ఒంటరి మహిళలు ఉన్నారో 18 సంవత్సరాల వయసు అయిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితం గడిపినటువంటి వాళ్ళు అర్హులవుతారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకెవరు కూడా పెళ్లి చేసుకోరు అనేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలనేటువంటిది నిర్దేశం. ఉజ్జాయింపుగా సుమారు 3 లక్షలు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు అని గుర్తించడం. కానీ ఏవైతే కండిషన్స్ పెట్టినామో షరతులు, ఈ షరతులకు లోబడి ఉండేటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళని గుర్తించి వారు కలెక్టర్కు అప్లికేషన్ పెట్టుకునేటువంటి విధానం ఉంటుంది. ఇది గ్రామ సభలు, ఎందుకంటే మనం గ్రామంలో అయితే తప్పకుండా తెలుస్తూ ఉంటుంది ఈ ఒంటరి మహిళనా కాదా, ఎవరిమైనా జీవనం ఆధారపడి పనిచేస్తుందా, లేకపోతే మళ్ళా పెళ్లి చేసుకున్నదా. కొన్ని సంవత్సరాలు ఒంటరిగానే ఉంటారు, మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాల వరకు ఉండి కూడా వేరే ఉద్యోగం ఏదో ఉండేటువంటి 30 సంవత్సరాల తర్వాత ఉద్యోగం దొరకవచ్చు. కాబట్టి ఉద్యోగం దొరికినటువంటి వాళ్ళకు కూడా అర్హత ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని రివ్యూ చేయాలి. 3 నెలలకోసారి రివ్యూ చేసి ఎవరు ఒంటరిగా ఉంటుండ్రు వాళ్ళు మాత్రమే అర్హత కలిగిన వాళ్ళుగా గుర్తించి వారికి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా సరి అయినటువంటి రీతిగా, ఎందుకంటే గ్రామ సభలో పెట్టి ఇస్తాం కాబట్టి గ్రామంలో అందరూ చూస్తూ అంటారు, ఓ ఈమె ఒంటరి మహిళనే అని గమనించిన తర్వాతనే, నిర్ధారణ అయిన తర్వాతనే, గ్రామ సభ ఆమోదం పొందిన తర్వాతనే వాళ్ళకు ఒంటరి మహిళలకు ఈ పెన్షన్ మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నిజంగా ఇవాళ దేశంలో ఇన్ని రకాలైనటువంటి యొక్క పెన్షన్లు మంజూరు చేసి ఆసరా పథకం అని ప్రవేశపెట్టి 40,000 కోట్లు ఇవాళ సంక్షేమ రంగానికి ఖర్చు పెట్టేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా మరి ప్రజలందరూ కూడా సంతోషించేటువంటి అవకాశం ఇప్పుడే మనం చూసినాం. మహిళలకు నిజంగా ఎవరు కూడా ఈ రకంగా ఆలోచన చేసి ఇట్లా పెన్షన్ ఇచ్చినటువంటి ఒక విధానం లేదు. కేసీఆర్ మాత్రం మాకు అన్నగా, పెద్ద కొడుకుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు బాగా సంతోషపడుతున్నాం. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాం అనేటువంటి ఒక మాట కూడా చెప్పాను. అయితే మమతా గారు, దీన్ని చూసినట్లయితే వితంతు పింఛన్ చూసాము, సార్ అన్నట్టు ఆసరా పథకం, అలాంటి పథకాలు ఎన్నో మహిళలకి హెల్పింగ్ గా ఉండడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఒంటరి మహిళలకి ఇవ్వడం వల్ల 3 లక్షల మంది దాదాపు లబ్ధి పొందుతున్నారు. దీని మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటిది ఒకటి తీసుకురావడం అనేది నిజంగా హర్షించదగింది. తర్వాత 2015లో ఒక సర్వే చేశారు, దాదాపుగా దేశంలో 71 మిలియన్ల మంది ఇలాంటి ఒంటరి మహిళలు ఉన్నారు అని. మనం చూస్తే సొసైటీలో చాలా కష్టాలు ఎదుర్కొనేది ఈ మహిళలే. పెళ్లి లేట్ అయింది, పెళ్లి కాలేదు, 30 ఏళ్ల వరకు పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు చాలా అవస్థలు పడుతూ ఉంటారు. అటు ఇంట్లో ఒక పని అమ్మాయిగానో ఒక పని వాళ్ళగానో చూడడమో, అందరూ స్వార్థానికి వాడుకోవడమో, అలాగనే బయట సొసైటీలో ఈ అమ్మాయిని అందరూ కూడా అవైలబుల్ అంటే ఈమెను ఎలా అయినా ఇది చేయొచ్చు అనేది ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. అలాగనే నిజంగా భర్త వదిలేసిన వాళ్ళు, ఇక్కడ మెయిన్గా ఎవరైతే భర్త వదిలేసిన స్త్రీలను కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు. వాళ్ళకు కూడా చాలా అవస్థ, పిల్లలు ఉంటే పిల్లల్ని పెంచుకోలేక చాలా అవస్థ పడుతుంటారు. కనీసం ఆ 1000 రూపాయలు డెఫినెట్ గా గ్రామాల్లో అయితే వాళ్ళకి అది కనీసం వాళ్ళు బతకడానికి తిండికి సరిపోతుంది. తర్వాత ఇంకొక మంచి ఆలోచన ఏం చేశారంటే, ఈ పథకంలో ఉన్న మహిళలందరికీ రేపొద్దున వాళ్ళకి ఏదైనా వేరే స్కీమ్లలో గొర్రెలు కానీ బర్రెలు కానీ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఆదాయ మార్గాల్లో కూడా వీళ్ళని ఇంక్లూడ్ చేస్తాము అన్న అంశం కూడా
చాలా మంచి అంశం. తర్వాత ఈ అలానే అర్బన్లో కూడా 35 ఏళ్ల వరకు పెళ్లి కాని వాళ్ళని, అదొకటి. కాకపోతే ఒక్కటే ఏంటంటే ఇప్పుడు ఇటు అర్బన్లో బిల్ కలెక్టర్స్, తర్వాత రూరల్లో విలేజ్ పంచాయత్ సెక్రటరీస్ చూడాలి వెరిఫికేషన్ అని అన్నారు. అలాగనే ఎప్పటికప్పుడు కలెక్టర్లు కూడా వెరిఫై చెయ్యాలి అని చెప్తున్నారు. అదొక్కటి సరిగ్గా జరగగలగాలి. ఎందుకంటే భార్యాభర్త కలిసి ఉన్నారా లేకపోతే విడిపోయి 1 year బట్టి వేరే ఉన్నారా అనేది వాళ్ళు దానికి రుజువు ప్రవేశపెట్టడం అనేది ఆ మహిళకి కష్టం అవుతుంది. తర్వాత 1 year దూరం ఉన్నారా లేదా అనేది ఒకటి కష్టం అయితే, తర్వాత వీళ్ళకి కూడా వెరిఫై చేయడం కూడా అలాంటివి కష్టం అవుతాయి. కాకపోతే మిగతా పెళ్లికాని అమ్మాయిలకి, పెళ్లికాని యువతులకి ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే లాస్ట్ 10 years లో 39% ఒంటరి మహిళలు పెరిగారట మన దేశంలో. అలాగనే వీళ్ళు ఎక్కువగా 25 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసులో ఉన్నారు. వీళ్ళకి చాలా ఉపయోగం అండి ఇది. ఇన్నాళ్ళు కూడా ఎవరో మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే వీళ్ళకి చదువులు కూడా తక్కువ ఉంటాయి, తర్వాత చదువుకునే అవకాశాలు ఉండవు. చాలా కుటుంబాల్లో వీళ్ళని బయటికి పంపించి ఉద్యోగాలు చేయించడానికి కూడా ఇష్టపడరు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎవరి మీదో ఆధారపడుతూ బతికే బదులు ఈ 1000 రూపాయలు అనే అంశము చాలా వాళ్ళకి మోరల్ సపోర్ట్ చాలా వస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు, ఎక్కడా కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఇది నిజంగా హర్షించదగింది. మహిళా సంఘాలు, మహిళల కోసం, బాలికల కోసం పనిచేస్తున్న మా సంస్థలన్నీ కూడా తప్పనిసరిగా మేము సపోర్ట్ చేస్తాము. ఒకటి, వెరిఫికేషన్ అనేది, సోషల్ ఆడిట్ అనేది రెగ్యులర్ గా పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ పంచాయత్ సెక్రటరీలో ఇంకోళ్ళలో కాకుండా బయట ఏవైతే సంస్థలు పనిచేస్తున్నాయో, అలానే జెండర్ యాక్షన్ గ్రూప్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ బెనిఫిషరీ లిస్టులు కరెక్టా కాదా అనేది, తర్వాత రైట్ వేలో అందుతున్నాయా కాదా అనేది, తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఉద్యోగంలో చేరారో ఇవ్వము అని అంటున్నారు. ఆ ఉద్యోగం పర్మనెంట్ అయితేనే ఇవ్వరా, లేకపోతే టెంపరీ అయితేనే ఇవ్వరా, ఎంతవరకు అయితే ఇవ్వరు, ఇలాంటివన్నీ కూడా అవకాశం. ఎందుకంటే ఉద్యోగం అనేది చాలా చిన్న దాని నుంచి కూడా మొదలు అవ్వచ్చు. అది సపోర్ట్, ఈ 1000 రూపాయల సపోర్ట్ కూడా అవసరం ఉండుండొచ్చు ఆ మహిళకి. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగనే ఇంకొకటి చెప్తున్నారు, ఇప్పుడు ఇలాంటి మహిళలు ఎవరైతే 41 లక్షల మంది మహిళలకి ఆధారం అవుతుంది, బీడీ కార్మికులు కానీ వీళ్ళందరికీ కలిపి దాదాపుగా ఇంతమందికి సపోర్ట్ ఇవ్వగలుగుతాం ఇలాంటి పెన్షన్ స్కీమ్స్ ద్వారా. అయితే మిగతా పెన్షన్స్ ఎలా అయితే ఇస్తున్నారో ఇది కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి ఇస్తున్నారు. అదొకటి మంచి పద్ధతి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లో కూడా ఇవాళ రేపు ఏటీఎం కార్డులలానే కార్డ్స్ ఇస్తున్నారు. సో దాని ద్వారా వాళ్ళు ఎక్కడైనా కానీ ఏటీఎం నుంచి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అదొకటి మంచి పద్ధతి. ఓన్లీ ఇంప్లిమెంటేషన్ లో రెగ్యులర్ గా చెక్ అనేది ఉండాలి అనేది. మేడం చెప్పినట్టుగా ఇంప్లిమెంటేషన్ లో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలు పెట్టి సోషల్ ఆడిట్ కింద, అంటే ఒక గ్రామ సభలో మాత్రం తప్పకుండా ప్రజలందరూ కూడా చూస్తాంటారు ఈమె ఒంటరి మహిళనా కాదా. అందుకొరకు కేవలం గ్రామ అధికారి మాత్రమే బాధ్యత కాకుండా గ్రామ సభను ఆమోదంతో ఇవ్వాలనేటువంటిది నిర్ణయం చేసినాం. కాబట్టి దాంట్లో కూడా మేము మేడం తోటి ఒకటే కోరుతున్నా, మన దగ్గర ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎన్నో ఇలా బాల కార్మిక వ్యవస్థ కానీ, అదేవిధంగా మంచి నాణ్యమైన విద్యా నేర్చుట్లో కానీ ఇటువంటి వ్యవస్థలు ఎక్కువగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముందుకు వచ్చి మనం ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాటిని సమర్థవంతంగా నిర్వహణ జరిగేటట్టుగా వాళ్ళు సపోర్ట్గా ఉంటున్నారు. కాబట్టి మనకు ఎంతో సులభతరమవుతుంది. ఈ వ్యవస్థను కూడా వీళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఏ గ్రామాలలో ఎవరికి వస్తున్నాయి, ఎవరికి వస్తలేవు అనే సోషల్ ఆడిట్ గా వీళ్ళే ప్రధాన భూమిక నిర్వహించాలి. అయితే శైలజ గారు, రెండవది మేడం ఇంకొకటి ఉద్యోగం అనేటువంటి ఒక విషయం. ఎస్, దాంట్లో కూడా మళ్ళీ మినిమం ఇన్కమ్ పెట్టాం. ఏ ఉద్యోగం చేసినా 2 లక్షలకు దాటితేనే తప్ప, 2 లక్షల లోపల ఉన్నట్టయితే మాత్రం నువ్వు ఎంత సంపాదించినా 2 లక్షల లోపల ఉన్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000. కాబట్టి ఆ రకంగా ఆదాయం సర్టిఫికెట్ ఉంటేనే నీకు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంపాదించేటువంటి వేతనం ఏదైతుందో 1,50,000 లోపల ఉన్నట్టయితేనే ఆ విధంగా ఎలిజిబిలిటీ ఉండేటువంటి కారత ఉంటుంది. కాబట్టి 2 అంశాల మీద క్లారిటీ ఉంటుంది మేడం. ఎక్కడ కూడా మనం పకడ్బందీగా మనం అందరం ఒక పథకం ప్రవేశపెడితే ప్రజాధనం మేడం, అది
ప్రజల పైసలు ఒక్క పైస కూడా దుర్వినియోగం జరగకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఆశ్రిత పక్షపాతం మచ్చు కనబడకుండా, బంధుప్రీతిని ఆమెను దూరం పెట్టేటట్టుగా నిర్వహణ జరగాలి. అట్లా జరిగితేనే ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా నిర్వహణ జరుగుతాయి. రైట్ సార్, రైట్. శైలజ గారు, మనం చూసినట్లయితే ఏ పథకంలో అయినా కూడా అవకతవకలు జరగడం అనేది కామన్. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంతో మంచి నిర్ణయం తీసుకుంది, అదందరూ హర్షించదగ్గ విషయం, మనం ఒప్పుకుంటాం. కానీ ఆ ప్రభుత్వం కింద, ప్రభుత్వం నుంచి ప్రజలకు అది చేరువయ్యే మధ్యలో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇంత మంచి పథకం అర్హులకి మాత్రమే చెందాలి అనాలంటే ఎటువంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలంటారు? చాలా మంచి వే చెప్పారండి. పైన వారు తెలంగాణ, మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ విధమైన ఒంటరి మహిళలకి ఒక జీవన భృతిలాగా 1000 రూపాయలు అందించడం అనేది చాలా హర్షణీయం అండి. వారికి నా మీడియా తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత ఈ లేడీస్, మహిళలు అంటే ఇప్పుడు సార్ క్లారిఫికేషన్ ఇచ్చారు, 18 to 35 ఏజీ అది అన్నారు. ఇన్కమ్ వచ్చి 1.5 lakh అంటే 1,50,000 అది ఉందన్నారు. అయితే ఈ రోజులలో ఏంటంటే ఒక 1000 రూపాయలు ఇస్తారంటే ఇది ఒక కేవలం మోరల్ సపోర్ట్కి మాత్రమే పనికొస్తుందండి. 1000 రూపాయలనే బతికేయడం అని కాదు. 1000 రూపాయలు ఎందుకంటే తిండి లేని వాళ్ళు ఈ రోజులలో చూస్తే మీకు అన్ని రేట్లన్నీ అత్యధికంగా ఉన్నాయి. బియ్యం, పప్పు, మిరపకాయ నూనె, కనీసం ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు కూడా ప్రతి ఒక్కటి అంతా పెరుగుతున్నాయి. అయితే ఈ 3 నెలలకు ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు మీరు సీఎం గారి దగ్గర నుంచి అధికారుల మధ్యలలో ఉన్న ఈ వ్యవస్థ అనేది సరి అయిన సక్రమంగా పెట్టే వాళ్ళు ఉంటే తప్పకుండా సీఎం గారు యాజ్ ఈజ్ అక్కడ ఎంతైతే రిలీజ్ చేశారో ప్రతి ఒక్క రూపాయి సామాన్య ప్రజలందరికీ అందుతుందండి. ఇప్పుడు రోజు ఒక్కొక్కసారి పేపర్లలో చూస్తుంటామండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలాళ్ళు కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూతే, కలెక్టర్ ఆఫీస్ చుట్టూతే తిరుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళు ముసలోళ్ళు కాదా, వీళ్ళకి ఎందుకు పెన్షన్ అందదు అని చూస్తే పేపర్లో వచ్చిన తర్వాత ఈనాడు పేపర్లోనో ఇంకో కొంచెం ఏదన్నా పెద్ద పెద్ద పేపర్లలోనో ఇంకో మంచి అక్షరాలు ఇవి వస్తే అప్పుడు చూడు ఎవరో ఒక మనసు ఉంది, ఒక స్పందించి వాళ్ళు చేస్తే చేయగలుగుతున్నారు. లేదా అలాంటి వాళ్ళు పేపర్ దృష్టికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సార్ వెళ్ళినప్పుడు అధికారుల పర్యవేక్షణ అనేది ఉన్నది చూసారా, ఆ అధికారుల పర్యవేక్షణ ఎవరైతే ఈ విధంగా లబ్ధిదారులు ఎవరైతే చెందలేదని ఒక కంప్లైంట్ విభాగం అనేది పెట్టినట్లయితే తప్పకుండా ఎవరెవరు ఏ అధికారులు వాళ్ళ మీద తక్షణమే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలనేది ఒకటండి. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు ఈ ఒంటరి మహిళలకి ఇది 1000 రూపాయల పథకం అనేది నిజంగా కోర్టులో మాకు ప్రతిరోజు ఫ్యామిలీ కోర్టులో చూస్తుంటే భార్యని కట్నం తీసుకుంటారు, వాళ్ళకు ఉన్నంతలో పొలమో ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి కనీసం కట్టుబట్టలతోటి వెళ్ళగొట్టేస్తారు. వాళ్ళకి ఏమి రూపాయి కూడా ఏమి ఇవ్వరు. మరి ఇప్పుడు వాళ్ళకి కనీసం నెలకు ఒక 2 సంవత్సరాలు కోర్టుల చుట్టూతో అడ్వకేట్లు ఫీజులు ఇచ్చి తిరగడానికి ఛార్జీలు లేక తిరిగిపోతే 500, 1000 రూపాయలు ఈ రోజు వస్తే ఏది మామూలుగా మెయింటెనెన్స్ ఇస్తే అవి కట్టడానికి కూడా ఒక నెల కడతారు, ఒక నెల కట్టరు. కానీ అలాంటి వాళ్ళని కూడా ఈ గవర్నమెంట్ పరిగణలో తీసుకొని ఆ మెయింటెనెన్స్ అంటే బీద వాళ్ళుగా ఏదైనా కేసులు మెయింటెనెన్స్ భర్త నుంచి ఏదన్నా దూరంగా ఉన్నా లేదా అత్తమామలు ఇట్లా గంటి వేసినా ఏదన్నా కూడా వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఒక కాలర్ ఉన్నారని మాట్లాడదాం. మొహమ్మద్ రఫీ గారు కోదాడ నుంచి. రఫీ గారు, రైట్ సార్, మనం చూసినట్లయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం, ఈ జీవన భృతి పథకం ఏదైతే ఉందో బంగారు తెలంగాణకి అడుగులు వేసేట్టుగా ఉందని అందరూ హర్షిస్తున్నారు. కానీ రీసెంట్ గా రైతుకు కూడా ఒక 4,000 రూపాయలు ఎరువుల కోసం అని చెప్పేసి ఒక పథకం ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ పథకం అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇటువంటి పథకాలు వస్తున్నాయి తప్పితే అమలుకి నోచుకోవట్లేదు అని ప్రతిపక్షాలు అయితే విమర్శలు ఇస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒకటి మేడం, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ఎందుకొరకు అవసరం అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు ఏవైతున్నాయో గోదావరి, కృష్ణా నది 2 జీవనదులు ఉన్నాయి. ఆ 2 నదులు కూడా మనకు పాతాళ లోకం నుంచి నీళ్లు పోతున్నాయి. మనదంతరం మిట్ట ప్రాంతం. ఆ మిట్ట ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకమే శరణ్యం. కాబట్టి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకొచ్చి 1 కోటి ఎకరాల మాగాని చేస్తామనే లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా ప్రాజెక్టులు ఏవైతున్నాయో రీడిజైన్ చేసి దానికి అనుగుణంగా చేస్తున్నాం. ఇక ఆ రోజు మేము ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చినామో మీరు అన్నట్టుగా కేవలం ఎన్నికల కొరకు మాత్రమే అనకుండా రాగానే మీరు చూసినారు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు, వితంతులకు వితంతు పెన్షన్లు, అదేవిధంగా వికలాంగులకు వికలాంగుల పెన్షన్లు, బీడి కార్మికులకు బీడి కార్మికుల పెన్షన్లు, గీత కార్మికులకు గీత కార్మికుల పెన్షన్లు,
ఈ రకమైనటువంటి అందరూ ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు 1500 చొప్పున పెన్షన్ మంజూరు చేసినాం. ఇవాళ మేడం అన్నట్టుగా జీవనోపాధి కొంత వారికి ఆసరగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. మేము గతంలో కూడా చూసినాం, పెన్షన్లు మంజూరు చేస్తుంటే 70 రూపాయల పెన్షన్ మంజూరు చేసింది చూసినాం, 200 రూపాయల పెన్షన్ మంజూరు చేసింది చూసినాం. అప్పుడు ఎవ్వరు కూడా మీరు కొంత నిర్దిష్టమైనటువంటి మందికి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. ఇంకెవరైనా అర్హత కలిగిన వాళ్ళు వస్తే ఎవరన్నా చచ్చిపోతే మీకు ఇష్టమయ్యా అనేటువంటి మాట ఉంటుండే. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికైతే అర్హత ఉన్నదో అర్హత కలిగినటువంటి వాళ్ళు గ్రామ సభ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇది ఎన్నికల సందర్భంగానైతే చేయలేదు, ఇది రాగానే మేము చేసినటువంటి కార్యక్రమం. 17,000 కోట్ల రూపాయలు అప్పులు ఏవైతున్నాయో లక్షలోపు ఉండేటువంటి రుణాలు మాఫీ చేస్తాం రైతులకు అని చెప్పినాం. 4 విడతల రుణాలు మాఫీ చేసినాం. 3 సంవత్సరాల్లో మాఫీ చేసినాం. కాబట్టి 3 సంవత్సరాల్లో ఒక్కొక్క రైతుకు 4,000 చొప్పున 4,250 చొప్పున మనం చేసినాం. ఒకరు 30,000 తీసుకోవచ్చు, 40,000 తీసుకోవచ్చు. ఆ విధంగా మొత్తం 4,250 కోట్లు సంవత్సరానికి ఇస్తూ వచ్చినాం. ఇవాళ ఈ సంవత్సరంతో బడ్జెట్ తోటి అయిపోయింది. వచ్చే సంవత్సరం బడ్జెట్ వచ్చే వరకు ఏదైతే రైతులకు ఖర్చు పెడతాం అనుకున్నామో ఆ ఖర్చు పెట్టేటువంటి మొత్తం పెట్టుబడి రూపంలో ఇస్తాము. ఎందుకంటే ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, రైతుకు ఉచితంగా నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం, ఉచితంగా ట్రాక్టర్లు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు ఇస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఫామ్ హౌస్ ఏర్పాటు చేయడానికి ఎస్సీ ఎస్టీలకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ రైతుల కొరకే ఖర్చు పెడుతున్నాం. సుమారు రైతుల కొరకు బడ్జెట్లో 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఇంత ఖర్చు పెట్టినప్పుడు పెట్టుబడి లేక చాలా మంది రైతాంగం అవస్థలు పడుతున్నా చూసినాం. మన తెలంగాణలో పర్టికులర్గా మహారాష్ట్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఉదంతం ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి రైతుకు ఎటువంటి కష్టం ఉంటుంది, ఆరుగాలం కష్టపడితే ఒక్క పైస కూడా వచ్చేటానికి వీలు లేకుంటున్నది. ఇద్దరాలు మొగలు కష్టపడతారు మేడం, ఆఖరికి వస్తే ఏమవుతుంది, 0 ఆలికెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. వారి కష్టం పోనీయండి, పెట్టుబడి ఎంత నష్టం అవుతుంది. కాబట్టి పెట్టుబడి నష్టం కాకుండా ఉండేటట్టుగా వచ్చే సంవత్సరం నుంచి పెట్టుబడి ఎకరానికి 4,000 చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైట్ సార్, కాలర్ మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. శంకర్ గారు సికింద్రాబాద్ నుంచి. శంకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మా అక్క అంటే వాళ్ళ హస్బెండ్ అతని ఎక్స్పర్టీస్ 4 years అయిందండి. ఆమెకు 2 కూతుర్లు. చెప్పండి శంకర్ అయితే గారు. తనకి పెన్షన్ రావాలంటే ఐడి ప్రూఫ్స్ ఏమి ఇవ్వాలి, డైవర్స్ అయితే తీసుకోలేదు. అతను ఎక్కడ ఉన్నాడో ఎందుకు తెలియదు. ఆమెకు 1,000 రూపీస్ పెన్షన్ రావాలంటే ఏమేమి ఐడి ప్రూఫ్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, ఇక్కడ సబ్మిట్ చేయాలండి. వయసు 38 ఉంటుందండి, 38 సంవత్సరాలు. అయితే సార్ మనం చూసినట్లయితే అంటే అతనికి వివాహిత అయినప్పటికీ కూడా 2 కూతుర్లు ఉన్నారు అనేసి అంటున్నారు. అయినప్పటికీ కూడా అర్హులు అవుతారు. అది ఎలా పాసిబుల్? 1 సంవత్సరం తర్వాత కూడా భర్త భార్యతో ఉండకపోతే సెపరేట్ అయి ఒంటరిగా జీవిస్తున్నట్టయితే తప్పకుండా షీఈ్ ఎలిజిబుల్. అటువంటి మహిళల కొరకే ఈ పథకం. ఎందుకంటే భర్తలు విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎందుకొరకంటే మేమైతే గతంలో నేను కూడా చూసిన, మేము అప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటుండే కాబట్టి మా ఇంట్లో 2 ఉందరు. అసలు వీళ్ళు ఎవరా అంటే ఎవరికి మాకైతే మాకు ఎటువంటి రిలేషన్ లేకుంటుండే. ఎందుకంటే ఇటువంటి వాళ్ళే వచ్చి మన ఇంట్లో ఆ రోజుల్లో సమిష్టి కుటుంబాలు కాబట్టి ఉంటూ అంటే అందరంతో మాతోటి కుటుంబ సభ్యులుగా భావించేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ రకంగా భర్తలు విడిచిపెట్టినటువంటి కుటుంబం వాళ్ళు ఒంటరిగా జీవిస్తున్నారు కాబట్టి వారికి తప్పకుండా ఈ పథకం వర్తింపజేస్తారు. ఇంకొకటి శంకర్ గారు అడిగినట్లుగా మెయిన్ గా గ్రామ సభ గాని అలాగనే హైదరాబాద్ లో ఉంటే గనక వార్డు సభలు గాని పడతారు. అప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలి, ఆధార్ కార్డు తోటి లింకప్ చేస్తారు. అది ఇచ్చాకనే ఈ ప్రూఫ్ ఏదైతే ఈ అమ్మాయి ఒంటరిగా వెరిఫికేషన్ చేసినప్పుడు ప్రూఫ్ ఇవ్వగలిగి, ఇప్పుడు చెప్తున్నారు 4 ఏళ్ల బట్టి భర్త వెంటలేరు అని, అలాంటిది ఏదైనా ప్రూఫ్ ఇవ్వగలిగితే ఆ వెరిఫికేషన్ అప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళకి ఆ పెన్షన్ కి. అంటే 4 సంవత్సరాలుగా భర్త వెంటలేరు అనే దానికి ఎటువంటి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి? ఒకటి అంటే అది ఏమని అడుగుతారో తెలియదు కానీ మామూలుగా వెరిఫికేషన్ చేస్తారు ఇంటర్వ్యూ పెట్టి. ఒకటి ఏదైనా కేసులు పెట్టుకున్నా, లేదు అంటే ఏదైనా
కనీసం పోలీస్ ఇప్పుడు స్టేషన్ ప్రతిదానికి ఇప్పుడు ఉన్నారు అక్కడ చూస్తేనేమో పబ్లిక్ లో వేలల్లో లక్షలలో ఒంటరి మహిళలు అత్యంత కనీసం ఒక మీ సేవ గానీ ఒక గ్రామ సభకి వచ్చేంత పరిస్థితుల్లో లేని మహిళలు కూడా ఉన్నారండి. అయితే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గైడ్ లైన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న గైడ్ లైన్స్ అనేది జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఏంటి ఒంటరి ఇప్పుడు ఇంత ఇన్కమ్ ఉండాలి, ఇంత వాళ్ళు ఇది ఉండాలి, ఈ విధంగా అనేది ఉంటే ప్రతి ఒక్కటి క్లారిఫై చేసిన అనుకోండి, అది చూసుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఎలిజిబుల్. తర్వాత మరొక సజెషన్ ఏంటంటే అండి, ఈ గ్రామ సభలకి కొంతమంది అటెండ్ కాని వాళ్ళు కొంతమంది ఒక సర్వే లాగానో ఒక ఎవరన్నా ఒక మహిళలని ఇంటింటికి సర్వే తీసుకుంటే కూడా సరిపోతుందండి. మీరు అన్నట్టుగా ఒక జీవోలో ఇప్పుడు మనకు ఏవైతే అనుమానం ఉన్నాయో వాటిని అన్నింటిలో పొందుపరిచినాం. ఉన్నట్టయితే ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. రైట్ సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడే కంటిన్యూ చేద్దాం. చంద్రశేఖర్ గారు కరీంనగర్ నుంచి. చంద్రశేఖర్ గారు సార్ చెప్పండి. సార్, ఇప్పుడు ఆసరా పింఛన్ వస్తే బీడీ కార్మికుల పింఛన్ వస్తలేదు కదా సార్ మేడం? ఇప్పుడు వికలాంగుల పింఛన్ వచ్చింది అనుకో భర్తకు, భార్యకు పింఛన్ వస్తలేదు బీడీ కార్మికులది. అవునండి, అంటే ఒకరికే వస్తుంది కుటుంబంలో పెన్షన్, రాదా ఇక ఇప్పుడు? రాదండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ పద్మజ గారు కాచిగూడ నుంచి. పద్మజ గారు హలో చెప్పండి. పద్మజ గారు నమస్తే మేడం. నమస్తే అండి. లేదు మేడం, నేను అది అంటే ఎవరి గురించే కాదు, నా గురించే మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు 30 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఈవెన్ డైవర్స్ కూడా ఎప్పుడైనా పేపర్స్ కూడా లేవు. నేను ఇప్పుడు నేను బ్రదర్స్ మీద డిపెండ్ అయ్యండా. మొన్నటి వరకు ఏదో చిన్న చితుగా ఏదో పని చేసుకున్నాను, గడిచిపోయింది. ఇప్పుడంటే నా హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఇప్పుడు నేను దీనికి అదే 1000 రూపీస్ దానికి అప్లై చేసుకోవచ్చా? చేసుకోవాలంటే నాకు ఎటువంటి ఎటువంటి పేపర్ సబ్మిట్ చేయాలో చెప్పగలరా ప్లీజ్? రైట్ మేడం, క్లారిఫికేషన్ ఇది ఒక కాలర్. తర్వాత నందిని గారు సూర్యాపేట నుంచి. నందిని గారు చెప్పండి. నందిని గారు సార్, ఒకసారి మాట్లాడదామని కాల్ చేసింది సార్. చెప్పండి. నమస్తే మ్యామ్. నమస్తే, చెప్పండి. యాక్చువల్ గా మీరు అంటే చేసే ప్రోగ్రామ్స్ బాగున్నవి, అంటే ఆసరా గానీ ఇవి బాగున్నవి మ్యామ్. అయితే ఇంకా వేరే వాళ్ళు అంటే చాలా డిప్రెస్డ్ పీపుల్ ఉన్నారు, అంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇవ్వకుండా అంటే వాళ్ళు పాపులేషన్ తక్కువ ఉందని ఇవ్వట్లేదా? లేదు అంటే మీరు వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదండి. రైట్ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అయితే సార్ నందిని గారు చెప్పినట్టుగా ఒక కులస్తులకు వాళ్ళ యొక్క సంఖ్యా ప్రాతిపదిక ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు, మాది మైనారిటీ కాబట్టి మాకు ఇస్తలేరు అనేటువంటి ఒక మాట లేదు. అర్హతలు కొన్ని ఉంటాయి. ఇగో ఈ వయసు ఉన్నటువంటి వాళ్ళకు వృద్ధాప్య పెన్షను, ఇగో భర్త లేనటువంటి వారికి వితంతు పెన్షను, కాలు ఇరిపోయినటువంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళు వికలాంగుల పెన్షన్ ఇస్తారు. దాంట్లో ఏ కులస్తుడు అనేటువంటిది లేదు, అందరికీ సంబంధించినటువంటి ఈ స్కీములన్నీ. ఇప్పుడు కూడా ఒంటరి మహిళ ఏదైతుందో ఎవరైతే మొదలు కాలర్ అడిగిందాక, ఎందుకంటే నేను మా అన్నదమ్ముల మీద బతుకుతూ వచ్చిన, నేను ఒంటరిగానే జీవితం ఉంటున్నా కాబట్టి నువ్వు ఒంటరిగా జీవితం ఎవరి మీద డిపెండెన్సీ లేకపోతే నీకు ఆదాయం పట్టణ ప్రాంతం అయితే 2 లక్షలకు లోబడి ఉన్నట్టయితే తప్పకుండా నీకు ఒంటరి మహిళకు సంబంధించిన పెన్షన్ మంజూరైతుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రఫీ గారు కోదాడ నుంచి. రఫీ గారు మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అది ఇప్పుడు మా వదిన ఉన్నారు మేడం, ఆమెకి ఒంట్లో బాగలేదు, ఆల్రెడీ హస్బెండ్ లేరు, మా బ్రదరే చనిపోయారు మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. అది ఇప్పుడు మా వదిన ఉన్నారు మేడం, ఆల్రెడీ హస్బెండ్ లేరు, చనిపోయారు, మా బ్రదరే. అది 1000 రూపీస్ పెన్షన్ వస్తుంది మేడం. అది కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇది ఆర్థిక సాయం అని చెప్పి అంటున్నారు, వేరే విధంగా ఇంకేమన్నా హెల్ప్ చేసే విధంగా ఉంటుంది? వితంతు పెన్షన్ వస్తుంది కదండి, ఇంకా వేరే పెన్షన్స్ రావు, ఒక్క పెన్షనే వస్తుంది ఎవరికైనా గానీ, 2 పెన్షన్లు రావండి. రైట్ సార్, అయితే పద్మజ గారు ఇదివరకు ఒక డౌట్ ఇది చేశారు, అంటే లైక్ నేను ఒంటరిగా జీవిస్తున్నాను, దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ నేను సబ్మిట్ చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అడిగారు. ఇప్పుడు ఆడ ఏజ్కి సంబంధించినటువంటిది వయసు ధృవీకరణ పత్రం, ఆధార్ పత్రం, ఈ 2 పెట్టి సంబంధించినటువంటి విలేజ్ ఆఫీసరే కానివ్వండి
లేకపోతే మన మున్సిపాలిటీ అయినట్టయితే మున్సిపల్ ఆఫీసర్ కానీ సమర్పించినట్టయితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసి ఆ పెన్షన్ మంజూరు చేస్తారు. అయితే మేడం మమతా గారు మనం చూసినట్లయితే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ మహిళలు ఉంటారు. కనీసం పద్మజ గారు అన్నట్టు బ్రదర్స్ కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, ఎవరి ఆసరా కూడా లేకుండా ఓన్లీ ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళలు, కనీసం చదువు కూడా రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలా వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకునే నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండదు. అటువంటి వారికి ఏ విధంగా ఈ పథకాన్ని? ఇది మామూలుగా ప్లాన్ ఏంటంటే గ్రామ సభలో డిస్కస్ చేసి ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడ ఐడెంటిఫై చేస్తారు. ఆ గ్రామ సభకి వీళ్ళు వెళ్ళగలిగిన, లేకపోతే పంచాయత్ సెక్రటరీస్ వీళ్ళకి హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు ఎలా అయితే చాలా మంది పెన్షన్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ చదువుకొని వాళ్ళే, ముఖ్యంగా వితంతువులు కానీ వికలాంగులు కానీ మనం చూస్తే చాలా వరకు చదువుకొని వాళ్ళే. దానికి హెల్ప్ చేయడానికి మెయిన్ గా మనకి గ్రామాల్లో చాలా మంది హెల్ప్ చేస్తుంటారు. అలానే అలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా మేము డెఫినెట్ గా హెల్ప్ చేయడానికి అప్లికేషన్ పెట్టించడానికి రెడీగా ఉన్నాం. ఒక్కటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి స్కీమ్స్ లో ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఇచ్చారు పెళ్లి కావాల్సిన పిల్లల కోసం, పెళ్లి అవబోతున్న పిల్లలకి. అయితే ఒక్కటే మనం గమనించాల్సిందండి, ఇది ఏదైనా స్కీమ్ తెచ్చారు అంటే అదేదో గవర్నమెంట్ది కాదు, మన అందరి బాధ్యతగా ఫీల్ అవ్వాలి. కళ్యాణ లక్ష్మి ఎందుకు తెచ్చారు అంటే 18 ఏళ్ళు నిండాకనే పెళ్లి చేయాలి, బాల్య వివాహం జరగకుండా చూడాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. దాన్నే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆధార్ కార్డ్స్ అనుసంధానం చేస్తే ఆధార్ కార్డులోనే మార్పించుకుని 15 ఏళ్లకే అమ్మాయిల పెళ్లిళ్ళు చేస్తున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సక్రమంగా అమలవ్వాలి. అయితే ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళలకి నెలకి 1000 రూపాయల చొప్పున ఇవ్వనున్నటువంటి ఉపాధి, ఈ జీవన భృతి అనేది సక్రమంగా అమలయ్యి అర్హులైన వారందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాళ్ళ హాట్ టాపిక్ అప్డేట్స్ తో మరి కాసేపట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.